వ్యాస మహర్షి గారు రచించినటువంటి అధ్యాత్మ రామాయణంలో అరణ్యకాండలో ఈరోజు మనము 5వ సర్గ 6వ సర్గ 7వ సర్గ చెప్పుకుందాం. మనకి ఈ అధ్యాత్మ రామాయణాన్ని మహాదేవుడు పార్వతీదేవి అడిగితే చెప్తున్నాడు. మహాదేవుడు చెప్తున్నాడు, ఓ పార్వతి, ఈ విధంగా వాళ్ళు దండకారణ్యంలో ఆ పంచవటి దగ్గర ఉన్నప్పుడు ఒకసారి సీత రామ లక్ష్మణుడు కూర్చోన్నప్పుడు అక్కడికి ఒక రాక్షసి వచ్చింది. ఆ రాక్షసి చాలా భయంకరంగా ఉంది. ఆమె వచ్చేసి రాముడి యొక్క అందాన్ని చూసి కామమోహితురాలై రాముడి దగ్గరికి నేరుగా వచ్చేసి రాముడు సీత పక్కపక్కనే కూర్చో ఉన్నారు. వెంటనే వచ్చేసి నువ్వెవడివి, నీ పేరేమిటి, నువ్వెందుకు ఈ అడవిలో ఉన్నావు అని అడిగి తన గురించి తానే చెప్తోంది. నేను రాక్షస రాజైన రావణాసురుని యొక్క సోదరిని, నా పేరు శూర్పణఖ. ఇక్కడ ఈ వనంలో నేను తిరుగుతుంటాను, మునులందరినీ భక్షిస్తూ ఉంటాను అని చెప్పింది. అంటే రావణుడి దగ్గరికి కామరూపంతో వచ్చింది. అది భయంకర రూపందే, కానీ కామరూపంతో వచ్చింది, అంటే అందమైన రూపంతో వచ్చింది అని అనగానే రాముడు చెప్తున్నాడు, నేను దశరథ మహారాజు యొక్క కుమారుణ్ణి రాముణ్ణి, ఇతడు నా తమ్ముడు లక్ష్మణుడు, ఈమె నా భార్య సీత అని చెప్పాడు. చెప్పగానే అప్పుడు ఈ శూర్పణఖ ఉండి చెప్తున్నది, నేను వలిచాను కాబట్టి నీవు నా వెంట రా, మనం హాయిగా విహరిస్తాము అనింది. అనగానే అప్పుడు రాముడు ఉండేసి, ఈమె నా భార్య సీత, ఈమె నన్ను వదిలిపెట్టి ఉండలేదు అని చెప్పి, అదిగో అక్కడున్నాడే ఆయన నా తమ్ముడు, ఆయన అందగాడే, ఆయన్ని పోయి వరించు, అతడు నీకు పతి కాగలడు అని చెప్పాడు. అనగానే ఆ శూర్పణఖ వెంటనే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి మన ఇద్దరము సంగమిద్దాము అని అడిగింది. పైన పోవడం ఆ మాట అడిగింది. అడగంగానే లక్ష్మణుడు నవ్వి, నేను ఈ ధీమంతుడికి దాసుడి యొక్క భార్య దాసి అవుతుంది, నువ్వేం సుఖపడతావు నా దగ్గర, కాబట్టి ఆయన అనుకో నాకు యజమాని, అసలు నాకే కాదు ఈ విశ్వానికంతటికి యజమాని, ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. అనగానే వెంటనే మళ్ళీ శూర్పణఖ రాముడి దగ్గరికి వచ్చింది. రాముడి దగ్గరికి వచ్చేసరికి, ఏమి మీ ఇద్దరు నన్ను అక్కడికి ఇక్కడ తిప్పుతున్నావా నువ్వు రామా, నాకు అర్థమైంది నీ సంగతి, నేను ఇప్పుడే ఈ సీతే కదా అడ్డగా ఉంది, ఈ సీతను నేను ఇప్పుడే తినేస్తానని చెప్పేసి పెద్దగా నోరు తెచ్చుకొని సీత మీద పోయింది. అప్పుడు రాముడు వెంటనే లక్ష్మణుడికి సహాయ చేశాడు. అంటే లక్ష్మణుడు వచ్చి కత్తి తీసుకొని ఆ శూర్పణ యొక్క చెవులు ముక్కులు కోసేసరికి అది పెద్దగా అరుస్తూ రక్తం కారుతూ ఆ అడవి అంతా దద్దరిగా అరిచింది. అరుచుకుంటూ నేరుగా కరడు దగ్గరిపోయింది. ఆ కరడు దగ్గరిపోయేసరికి ఆ కరడు చూసి, ఎందుకు ఏమైంది, ఇంత వికారంగా ఉన్నావు, ఎవరు చేశారు ఈ విధంగా నీకు, వాడు ఎటువంటి వాడైనా సరే వాడు రక్తం తాగుతానంటాడనమాట. అనగానే అంటుంది, నువ్వు పరాక్రమవంతుడవైతే రాముడు నన్ను ఈ విధంగా చేశాడు, రాముడి యొక్క ప్రోద్బలంతో ఆ లక్ష్మణుడు ఈ విధంగా చేశాడు, వెంటనే పోయి వాళ్ళని భక్షించు అని చెప్పింది, లేదా నేను ఇప్పుడే ప్రాణం వదిలేస్తా అని చెప్పింది. మన శూర్పణఖని ఇక్కడ చూస్తే క్యారెక్టరు ఎవరితో ఎలా మాట్లాడో అలా ప్రవర్తిస్తోంది శూర్పణఖ. వీడికి కరుడికి ఏం చెప్తోంది, పోయి భక్షించమని చెప్తోంది. అప్పుడు వెంటనే అతడు త్రిశరుడు దూషణుడు అనే వాళ్ళని తీసుకొని 14,000 మంది సైన్యాన్ని తీసుకొని, రాక్షస సైన్యాన్ని తీసుకొని అతడు వెంటనే బయలుదేరంగానే ఆ రాక్షసుల యొక్క కోలాహలం వినంగానే రాముడు గ్రహించాడు రాక్షసులు యుద్ధానికి వస్తున్నారని. వెంటనే లక్ష్మణుడితో, లక్ష్మణ, నువ్వు సీతను తీసుకెళ్లి గుహలో ఉండు, నేను ఒక్కడినే ఈ రాక్షసులను సంహరిస్తాను, నీవు కాదు కూడదు అనొద్దు, నా మీద ఒట్టేసుకొని చెప్తున్నాను, నువ్వు మాత్రం దీంట్లో పాల్గొనకూడదు అని చెప్తాడు. వెంటనే రాముడి ఆజ్ఞగా భావించి లక్ష్మణుడు సీతను తీసుకెళ్ళి గుహలో కూర్చోబెట్టి తాను అక్కడ కాపలా కాస్తూ ఉంటాడు. ఈ లోపల రాక్షసులు అందరూ వచ్చేస్తారు. ఆ కరదూషణ రాక్షసులందరూ రాగానే రాముడు తన యొక్క బాణ పరంపరతో వాళ్ళందరినీ కొట్టేసేసి అవలీలగా ఒక అరజాము సమయంలోనే అందరినీ సంహరించేస్తాడు. 14,000 మందిని సంహరించగానే అప్పుడు లక్ష్మణుడు సీతను తీసుకొస్తాడు. లోపల గుహలోంచి బయటకు వస్తారు. అప్పుడు సీత వచ్చి రాముని కౌగిలించుకొని ఇంత ఘనకార్యం సాధించినందుకు
లక్ష్మణుడు ఆశ్చర్యపోతాడు, అంతమందిని ఒక్క దెబ్బకు చంపేసరికి. ఇంతలో ఈ శూర్పణఖ తెలుసుకొని అందరూ మరణించాలని తెలుసుకొని వెంటనే అది ఏడ్చుకుంటూ నేరుగా లంకా నగరానికి వెళ్ళి రావణాసురుడు సభ తీర్చి ఉంటే ఆ సభ మధ్యలోకి పోయి పెద్దగా ఏడుస్తూ కూర్చుంది. అప్పుడు రావణాసురుడు చూసి, ఎవరు శూర్పణఖ, నీకు ఇంత వికారంగా చేసిన వాడెవరు? వాడు యముడైనా సరే, వరుణుడైనా సరే, అగ్ని అయినా సరే, సాక్షాత్తు ఇంద్రుడైనా సరే, వాడిని ఇప్పుడే నేను సంహరిస్తాను. చెప్పు, నీకెవరు ఇట్లాంటి ద్రోహం చేసిన వాళ్ళు అంటాడు. అనగానే ఆ శూర్పణఖ సమయానికి అనుకూలంగా మాట్లాడుతుంది. వెంటనే అంటోంది, నువ్వు మా మద్యపానంతో శ్రీరోరుడిపై కూర్చో ఉన్నావు. నీవు గూఢచారి వ్యవస్థ కూడా నీకు సరిగ్గా లేదు. ఏం గమనిస్తున్నావు నువ్వు? మూర్ఖుడుగా ఉన్నావు నువ్వు. లేకపోతే అక్కడ జనస్థానంలో 14,000 మంది రాక్షసులు కరదూషణ త్రిశూరులను కూడా సంహరించాడు ఆ రాముడు. నువ్వేం చేస్తున్నావు? నీ గూఢచారి వ్యవస్థ ఏది ఇక్కడ అని అడిగేసింది. అడగంగానే వెంటనే ఈ విషయం నీ దాకా ఇప్పటిదాకా రాలేదంటే అర్థమైంది గూఢచారి చెప్పనట్టే కదా, అందుకని అడుగుతుంది. అడిగేసరికి వెంటనే రావణాసుడు, రాముడు ఎవరు? అతనెవరు? అతనితో ఎందుకు యుద్ధం జరిగింది? ఎందుకు మరణించారు నా వాళ్ళంతా? నాకు ఆ విషయాలు చెప్పు అన్నాడు. అప్పుడు శూర్పణఖ చెప్తోంది, జలస్థానంలో ఒకనాడు నేను విహరిస్తూ ఉంటే అక్కడ సీత రామ లక్ష్మణుడు కనిపించారు. ఇక్కడ చూడండి మాట మార్చేస్తోంది. ఏం మారుస్తోంది? అక్కడ ఆ రామలక్ష్మణుడితో పాటు సీత అనే రాముడి భార్య ఉన్నది. ఆమె చాలా అందగత్త. ఆమె కళ్ళు చాలా విశాలంగా ఉన్నాయి. సాక్షాత్తు లక్ష్మీదేవిగా ఉంది. మళ్ళీ ఆమె దేవ గంధర్వ నాగ మానవ జాతులతో ఎవ్వరు కూడా ఆమెతో సాటి వచ్చే అందగాలు లేరు. అటువంటి అందగత్తే ఆమె. అటువంటి ఆమెను తీసుకొచ్చి నీకు భార్యను చేయాలని చెప్పి నేను వెళ్ళాను. కానీ అక్కడ రాముడి యొక్క ప్రేరేపణతో ఆ లక్ష్మణుడు వచ్చి నా ముక్కు చెవులు కోసాడు. ఈ విషయం నేను కరుడుకు చెప్పాను. కరుడు తన సైన్యంతో అంతా వెళ్ళాడు. యుద్ధం చేసి ఒక్క రాముడే అరజాములోనే వాళ్ళందరినీ సంహరించాడు. కాబట్టి ఆ రాముడు సామాన్యుడు కాదు, త్రిలోకాలను సంహరించగల శక్తి ఉంది అతనికి. కాబట్టి నువ్వు సీతను మాత్రం అపహరించు, కానీ నువ్వు నీ నిజస్వరూపంతో రాముడి దగ్గరికి మాత్రం వెళ్ళవద్దు. మాయా రూపంలో మాత్రమే ఆమెను దక్కించుకో నువ్వు అని సలహా ఇచ్చింది. అప్పుడు రావణాసురుడు ఆమె చెప్పిన మాటలంతా విన్నాడు. అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఆలోచించుకుంటున్నాడు ఏమని, ఒక్కడే 14,000 మంది రాక్షసులను సంహరించాడా? ఆ కరదూషణాలను సంహరించాడా? మంత పరపరాక్రమణ కలవాడు కరుడు, అటువంటి వాడు సంహరించాడా? అంటే నాకు అనిపిస్తోంది బ్రహ్మదేవుడు ఒకప్పుడు నారాయణ స్వామి దగ్గరికి వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఏమని? విష్ణుమూర్తి మానవ జన్మ ఎత్తి ఆ దశకంఠుని సంహరించమని చెప్పి కోరి ఉన్నాడు. ఆ ప్రకారంగా ఏమైనా ఆ దశరథ మహారాజుకు ఈ రఘువంశంలో పుట్టిన ఆ రాముడేమో, నాకు రఘువంశం బాధ్యత మరణం ఉంటుందని చెప్పారు రఘువంశంలో, కాబట్టి అటువంటి వాడే కావాలి ఈ రాముడు, అందుకే వచ్చాడేమో. ఒకవేళ అలా వచ్చి ఉంటే అంతకంటే భాగ్యం ఏముంది? నేను ఆ విష్ణుమూర్తిని భక్తితో పొందడం చాలా ఆలస్యం అయిపోతుంది, కానీ శత్రుత్వంతో పొందవచ్చు. కాబట్టి నేను శత్రుత్వంతోనే పొందుతాను అని నిర్ణయించుకొని పనుకొని నిద్రపోయాడు. పక్కన రోజు నిద్ర లేచాడు. లేయంగానే ఆయన ఒక ప్రణాళిక వేసుకొని ఒక రథం తీసుకొని వెంటనే మారీచుడు ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోయాడు. సముద్ర తీరానికి వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికి జటావల్కాలు ధరించి ఆ మారీచుడు ధ్యాన స్థితిలో ఉన్నాడు. ఆయన ధ్యానం నుంచి వచ్చేదాకా కూర్చొని చూశాడు. ఆయన ధ్యానం నుంచి బయటికి రాగానే ఆ మారీచుడు రావణాసుని ఎదురుగా చూసి వెంటనే లేచి కౌగిలించుకొని ఆయనకు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి అడిగాడు, ఓ రావణ, ఎందువల్ల ఇలా వచ్చావు? నువ్వు ఒక్కడే వచ్చావు, అందులో ఏదో కార్యం ఉంటుంది, నీకు అభ్యంతరం లేకపోతే నాకు రహస్యం కాకపోతే నాకు చెప్పవలసింది అంటాడు. అప్పుడు రావణాసుడు చెప్తున్నాడు, దశరథ మహారాజు యొక్క కుమారుడు శ్రీరాముడు, ఆ శ్రీరాముడు అతడి లక్ష్మణుడు సీత అనేవాళ్ళు మన దండకారణ్యానికి వచ్చి ఉన్నారు. పంచవటి తీరానికి వచ్చి ఉన్నారు. పంచవటిలో ఉన్నారు వాళ్ళు ఏ దోషము లేకుండా నా తమ్ముళ్ళైన కరదూషణాలను సంహరించారు. 14,000 మంది సైన్యాన్ని సంహరించారు. మరియు వాళ్ళు శూర్పణఖను ఆ లక్ష్మణుడు వచ్చి ముక్కు చెవులు కోశాడు. పాప నిర్దోషి నా చెల్లెలు, అటువంటి నా చెల్లెలు కట్ చేశాడు.
కాబట్టి నేనేం చేయదలుచుకున్నానంటే ఆ రాముడి యొక్క భార్య చాలా అందగత్తెట, ఆ సీత అని ఆమెను నేను అపహరించదలుచుకున్నాను. కాబట్టి దీనికి నీ సహాయం కోరుతున్నాను. నువ్వు మృగవేషం వేసుకొని వచ్చి ఆ సీతను ఎట్టైనా సరే నేను అపహరించినట్టు సహకరించవలసింది అని అడిగాడు. అడగంగానే మారీచుడు చెప్తున్నాడు, నీకు ఇటువంటి సలహా ఇచ్చిన వాడు ఎవరో నాకు తెలియదు, కానీ వాడు ఖచ్చితంగా నీకు శత్రువులే. వాడు దార్హులే వాళ్ళు, అట్లాంటి వాళ్ళు. ఎందుకంటే రాముడి సంగతి నాకు తెలుసు. రాముడు ఎటువంటి వాడంటే అతడు బాలుడుగా ఉన్నప్పుడే విశ్వామిత్రుడు యాగరక్షణకు వచ్చినప్పుడే నేను ఆ యాగాన్ని ధ్వంసం చేయడానికి వెళ్తే నన్ను బాణం వేసి కొడితే నేను 100 యోజనాల అవతరున్న సముద్రంలోంచి పడ్డాను. నేను ఇప్పటికీ నాకు ఆ దెబ్బ ఆ ప్రభావం ఉన్నది. ఇది కూడా కాకుండా నేను మళ్ళీ ఇప్పుడు దండకారణ్యానికి రామలక్ష్మణ సీతా సహితంగా వచ్చినట్టు తెలుసుకొని నేను వెళ్ళి అతన్ని ఎదిరించాలనే ఉద్దేశంతో మృగవేషం వేసుకొని వెళ్ళి ఎదిరించడానికి వెళ్ళాను, చంపబోయాను. అప్పుడు మళ్ళీ ఒక బాణంతో కొట్టాడు. అప్పుడు కూడా నేను గిరగిరా తిరుగుతూ ఆకాశంలో వచ్చి ఈ సముద్రం ఒడ్డున పడ్డాను. కాబట్టి రాముడి యొక్క బలపరాక్రమాలని తక్కువ అంచనా వేయక. ఇది కూడా కాకుండా నాకు నారద మహర్షి ఒకసారి చెప్పాడు, ఈ బ్రహ్మదేవుడు ప్రార్థించగా ఈ విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఆ విష్ణుమూర్తి రాముడిగా అవతరించినట్టుగా నాకు నారద మహర్షి చెప్పున్నాడు. కాబట్టి ఎందుకు అవతరించా అంటే దశకంఠుడిపై నిన్ను సంహరించడం కోసమే ఆయన అవతరించాడు. కాబట్టి ఇప్పటికైనా విషయం తెలుసుకున్నావు కదా, ఇక వెంటికి వెళ్ళు. ఈ విషయం గురించి ఇంకా ఆలోచించవద్దు, నువ్వు వెళ్ళు, ఇది ఎప్పుడే ప్రమాదకరమైంది అని చెప్తాడు. చెప్పగానే అప్పుడు రావణాసుడు చెప్తున్నాడు, సరే నువ్వు అన్నట్టు రాముడే పరమాత్మ అయినచో నేను అతని చేతిలో మరణిస్తే నాకు పరమపదం లభిస్తుంది. ఒకవేళ ఆ సీతను అపహరించడం రాముడు అట్లాంటి వాడు కాకపోతే ఆ స్థితి లభిస్తుంది. రెండు నాకు ఉపయోగమే కదా. మరణిస్తే పరమపదం పొందుతా, బతికుంటే సుఖం అనిపిస్తా, ఎంతకంటే భాగ్యమే ఉంది. కాబట్టి నువ్వు నాకు సహకరించు అని అడిగాడు. అనగానే ఇంకా ఏం చెప్తాడు, అది కూడా కాకుండా ఇంకా చెప్తున్నాడు, రాముని యుద్ధంలో జయించినందువల్ల నాకు ఖచ్చితంగా మోక్షం వస్తుంది తెలుసు. అతడు నిజంగా విష్ణుమూర్తి అంశ అయితే. ఇంకా నేనేం చెప్తున్నా అంటే నీకు అప్పుడు మారీచుడితో అంటున్నాడు, కఠినంగా మాట్లాడుతున్నాడు రావణాసురుడు. ఏమని, నీవు నాకు ఈ విషయంలో సహకరించాలి, ఒకవేళ సహకరించకపోతే నిన్ను ఇప్పుడే నేను సంహరిస్తానన్నాడు. వెంటనే మారీచుడికి అర్థమైపోయింది, రావణాసురుడు ఇంకా తనను వధిస్తాడు. ఆ వధించబడేదేదో ఆ రావణాసురుడి చేతిలో మరణించడం కన్నా కూడా అదేదో ఆ రాముడి చేతిలో మరణిస్తే మంచిది కదా. ఆయన సంసార నావం దాటిస్తాడు. కాబట్టి అతని చేతిలో మరణించడమే గొప్ప అని తెలుసుకొని మారీచుడు సరే పోదాం, నేను నీకు సహకరిస్తానని చెప్పాడు. వెంటనే రావణాసురుడు తన రథం మీద మారీచుడిని ఎక్కించుకొని రాముడున్న ఆశ్రమం వైపుకు బయలుదేరాడు. వెళ్ళగానే అక్కడికి వెళ్ళి ఆ మృగవేషం ధరించాడు ఈ మారీచుడు. ఎలా ఉన్నట ఆ మృగవేషం ధరించినప్పుడు, బంగారు రంగులో ఉన్నట, ఒళ్ళంతా వెండి మచ్చలు ఉన్నాయట, మళ్ళీ కొమ్ములు వచ్చేసి రత్నమయాలుగా ఉన్నాయట, ఆ గిట్టలు వచ్చి మణిఖచ్చితాలుగా ఉన్నాయట, నేత్రములు వచ్చి నీలరత్నములుగా ఉన్నాయట, మెరుపు వల్ల మెరిసిపోతున్నాడట. అంతటి రూపాన్ని పొందాడు ఆ మారీచుడు. పొంది వాడు ఆ రాముని యొక్క ఆశ్రమం చుట్టూ తిరుగుతూ సీతను మోహింపజేస్తున్నాడు. చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు మారీచుడు. ఆ సమయంలోనే రాముడు, ఇక్కడ అధ్యాత్మ రామాయణంలో ఉంది, ఇది వాల్మీకి రామాయణంలో లేని విషయాలు దీంట్లో మాత్రం ఉన్నాయి. ఇక్కడ రామచంద్రుడు రావణాసురుడి యొక్క పన్నాగం తెలుసుకొని సీతామాత దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, ఓ సీత, నీవు అగ్ని ప్రవేశించే, అగ్నిలో దాగి ఉండు, నీ యొక్క ఛాయను, ఈ ఛాయా రూపాన్ని ఇక్కడ సీతగా వదిలిపెట్టు. ఎందుకంటే రావణాసురుడు భిక్షుక వేషంలో వచ్చి అపహరించనున్నాడు నిన్ను, కాబట్టి నువ్వు ఇది చేయవలసింది అని చెప్పాడు. చెప్పగానే అప్పుడు వెంటనే సీత శ్రీరామచంద్రమూర్తి చెప్పినట్టుగా అగ్ని ప్రవేశం చేసి తన ఛాయారూపాన్ని అక్కడ కుటీరంలో పెట్టేసి వెళ్ళిపోయింది. తర్వాత మాయాసీతకున్న బయటికి వచ్చి అక్కడ తిరుగుతున్న మృగాన్ని చూసి మోహించినట్టుగా రాముడితో అంటోంది, రామ
చూసావా ఎంత అందంగా ఉందో ఈ మృగం, దీంతో నాకు తెచ్చిస్తే నేను దీంతో హాయిగా ఆడుకుంటాను అని అడిగింది. అయ్యో, సీత నోరు తెరిచి అడిగింది, ఈ కోరిక నేను నెరవేర్చాలి అని చెప్పేసి రాముడు వెంటనే ధనుర్బాణాలు తీసుకొని లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ, సీతను గమనిస్తూ ఉండు, అసలే రాక్షస మాయ ఉంది ఇప్పుడు ఇక్కడ, కాబట్టి నువ్వు సీతను రక్షిస్తూ ఉండు, నేను వెళ్ళి ఆ ఆ మృగాన్ని తీసుకొని వస్తానని చెప్తాడు. అప్పుడు వెంటనే లక్ష్మణుడు అంటాడు, అన్న, ఎక్కడైనా చూసామా బంగారు జింకను మనము? ఇప్పుడు చూసావా అంత అందమైన జింకను మనం ఎప్పుడైనా చూసామా? అది అసహజంగా ఉంది, కాబట్టి ఇది రాక్షస మాయే, అది కూడా మారీచుడే. ఇంతకుముందు కూడా మారీచుడు ఈ వేషంలోనే వచ్చాడు మందిరికి, కాబట్టి వాడే మళ్ళీ వచ్చింటాడు మృగవేషం వేసుకొని, ఇందులో సందేహం లేదు, కాబట్టి నువ్వు వెళ్ళవద్దు, వెళ్తే ప్రమాదం వస్తుంది అని చెప్తే అప్పుడు రాముడు ఒకటే మాట అన్నాడు, ఓకే సరే, మారీచుడే, ఒకవేళ మృగం మారీచుడే అయితే నేను బాణం వేసి సంహరిస్తాను, ఒకవేళ కాదు బంగారు జింక అయితే తీసుకొచ్చి సీతకిస్తాను, సీత సంతోషిస్తుంది, రెండూ మనకు ఉపయోగకరమే కదా, అందుకని నేను బయలుదేరుతాను, నువ్వు సీతను చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఆ మారీచుడు ఇంకా రాముడు రావడాన్ని చూసి చాలా దగ్గరగా వస్తున్నట్టు నటిస్తూ మరి దూరంగా పారిపోతున్నాడు. ఈ విధంగా అడవిలో చాలా దూరం తీసుకెళ్ళిపోయాడు రాముడిని. అప్పుడు రాముడు గ్రహించాడు ఇది రాక్షసుడే అని చెప్పి ఆయన బాణం వేసి కొట్టాడు. కొట్టిన దెబ్బకు ఆ మారీచుడు, హా లక్ష్మణ, నేను చంపబడుతుంది అని చెప్పి కేకబెట్టాడు. అది కూడా రాముడి గొంతుతో, అలా రాముడిని అనుకరిస్తూ అట్లా కేకబెట్టాడు. కేకబెట్టగానే అక్కడ లక్ష్మణుడికి సీతకు ఆ యొక్క స్వరం వినిపించగానే ఆ సీత వెంటనే లక్ష్మణుడితో అంటుంది, లక్ష్మణ, నీ అన్నకు ఏదో ఆపద వచ్చింది, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి మీ అన్నకు సహకరించు అని చెప్పింది. అనగానే లక్ష్మణుడు అంటున్నాడు, అమ్మా, ముల్లోకాలను గడగడలాడించగల సామర్థ్యం ఉన్నవాడు నా అన్న, అటువంటి నా అన్నకు ఎటువంటి ఆపద రాదు, నాకు తెలుసు, ఇది మా రాక్షసుల మాయ, కాబట్టి నేను మాత్రం వెళ్ళను, నిన్ను విడిచి వెళ్తే నీకు ప్రమాదం వస్తుంది, నేను ఇక్కడి నుంచి వెళ్ళను అంటాడు. అప్పుడు ఆమె మాయా సీత కదా, ఆమె వెంటనే కనిపెట్టేసింది. అప్పుడు వెంటనే ఆమె, లక్ష్మణ, నువ్వు శీఘ్రంగా వెళ్ళవలసిందే, వెళ్ళకపోతే నన్ను రాక్షసులు ఏమి చేయరు, నేను ఎక్కడికి ఏమీ కాదు, మీ అన్నగారిని రక్షించాల్సిన బాధ్యత నీకుంది అనగానే ఆయన, లేదమ్మా, ఇది రాక్షస మాయేనమ్మా, నేను బయలుదేరను అంటాడు. అప్పుడు ఆమె కఠినంగా మాట్లాడుతోంది, లక్ష్మణ, నీ దుర్బుద్ధి నాకు అర్థమైంది, నువ్వు ఆ భరతుడే నిన్ను పంపినట్టుగా ఉన్నాడు, అంటే మీ పన్నాగం వేరే, అన్నదమ్ముల పన్నాగం ఎట్టంటున్నది మాటలు, రాముడు రసిస్తే నేను నీకు లభిస్తాను అనుకుంటున్నావేమో నువ్వు భరతుడు, కానీ నువ్వుగా నీ భరతుడు కానీ నన్ను స్పృశించలేరు అని ఖచ్చితంగా మాట్లాడేసింది. అంత మాట అనేసరికి లక్ష్మణుడు అమ్మా అని చెప్పి చెవులు మూసుకున్నాడు. ఆమెమో గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ కూర్చుంది, నా రాముడికి ఏమైంది అనేసి. వెంటనే లక్ష్మణుడు అక్కడున్న వనదేవతలతో, అమ్మా, ఈ సీతామాతను రక్షిస్తూ ఉండండి అని చెప్పి వెంటనే లక్ష్మణుడు బయలుదేరాడు. లక్ష్మణుడు బయలుదేరిన వెంటనే రావణాసురుడు భిక్షుక వేషం వేసుకొని సీతామాత దగ్గర ప్రత్యక్షమయ్యాడు. వచ్చేసేసి ఆ భిక్షుక వేషం రాగానే, అమ్మ భిక్షాందేహి అనగానే ఆమె లోపల నుంచి అన్ని పదార్థాలు తీసుకొచ్చి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి గౌరవించి కూర్చోబెట్టి ఆయన చెప్తోంది, నా భర్త వచ్చే వేళ వేయింది, మీరు ఇక్కడ వేచి ఉండండి, ఆయన వచ్చిన తర్వాత మీకు ఆయన కూడా మీతో సంభాషిస్తారని చెప్పింది. అప్పుడు ఆ భిక్షుక వేషంలో ఉన్న రావణాసురుడు అడుగుతున్నాడు, నీవెవరు, ఇక్కడెందుకున్నావు, ఈ వనాల్లో నివసించాల్సిన అవసరమే వచ్చింది, నీ భర్త ఎవరు, ఎక్కడి వాళ్ళు మీరు అని అడిగాడు, ఏమో తెలియనట్టు. అప్పుడు ఆమె చెప్తోంది, నేను నా భర్త దశరథ మహారాజు యొక్క కుమారుడు శ్రీరాముడు, నా మరిది లక్ష్మణుడు, నేను సీతను, ఆయన శ్రీరాముని భార్యను, మేము తండ్రి దశరథ మహారాజు ఆజ్ఞ ప్రకారంగా వనవాసానికి వచ్చున్నాము, ఇక ఇప్పటికే 13 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక సంవత్సరంలో మా వనవాస దీక్ష పూర్తవుతుంది, మేము మా రాజ్యాన్ని వెళ్ళిపోతామని చెప్పింది. చెప్పంగానే అని మీరెవరో మీ విషయాలు చెప్పవలసింది అని వెంటనే వాడు చెప్తున్నాడు, పులస్త్య బ్రహ్మ యొక్క కుమారుడు విశ్రవసుడు, ఆయన యొక్క కుమారుడిని నేను రావణాసురుని, నేను రాక్షస రాజును, నేను నిన్ను పొందకోరే ఇక్కడికి వచ్చాను, నేను తీసుకువెళ్ళడానికే వచ్చాను ఇక్కడికి అనగానే వెంటనే సీత
మునివేషంలో వచ్చి నన్ను మోసగిస్తున్నావా, నీకు నాశనం తప్పదు. శ్రీరామచంద్రమూర్తి తెలిస్తే ఆయన చేతిలో నీకు మరణం తప్పదు, నువ్వు నశించిపోతావు, మర్యాదగా వెళ్ళిపో అని చెప్పింది. అనగానే వెంటనే వాడు ఆ మాటలు ఏవి పట్టించుకోకుండా వెంటనే నేను భయంకరంగా వాడి రూపాన్ని 10 తలకాయలతో 20 చేతులతో వాడు పెద్ద ఆకారంతో వచ్చేసేసి వెంటనే ఆ సీత నిలబడిన ప్రాంతాన్ని కింద భూమి తవ్వి ఆ భూభాగంతో పాటు ఆమెను ఎత్తి తీసుకెళ్ళి రథం మీద కూర్చోబెట్టేసి బయలుదేరంగానే ఒక్కసారిగా సీతాదేవి హా రామ హా లక్ష్మణ అని కేకలు పెట్టడం మొదలుపెట్టేసింది. అప్పుడు ఆ కొండ శిఖరం మీద ఉన్నటువంటి జటాయువు వెంటనే చూచి ఆయన వచ్చేసి తన వాడి అయిన ముక్కుతో ఆ రథాన్ని రథ గుర్రాలని అన్నిటిని కూడా ధ్వంసం చేసి పారేశాడు, ఖండించి పారేశాడు. అప్పుడు రావణాసుడికి చాలా కోపం వచ్చి తన ఖడ్గం తీసుకొని ఆ జటాయు యొక్క రెక్కలు కాస్త కోసేసి ఖండించంగానే వెంటనే అది రెక్కలు విరగంగానే నేలపై వాలిపోయింది ఆ పక్షి. అప్పుడు మళ్ళీ ఇంకో రథాన్ని సృష్టించి సీతను దాని మీద ఎక్కించి వెంటనే రావణాసుడు మళ్ళీ ఆకాశంలో ప్రయాణం పోతూ ఉంటే అప్పుడు సీత కింద ఉన్న వాళ్ళని చూస్తూ హా రామ హా లక్ష్మణ అంటూ, ఆ లక్ష్మణ నీతో అన్యాయంగా మాట్లాడాను, దానికి శిక్ష అనుభవిస్తున్నానని చెప్పి పెద్దగా కేకలు పెడుతూ ఆమె అరుస్తూ ఉంది, రక్షించండి అని చెప్పేసి. ఎక్కడైనా రాముడికి ఈ పిలుపు వినపడుతుందేమో అని చెప్పి అలా ఆ రావణాసుడు ఇంకా వేగంగా పోతున్నాడు. అప్పుడు ఆమె భూమి మీద ఉన్నటువంటి ఒక కొండ మీద ఐదుగురు వానరులు ఉందని చూచి ఆమె వెంటనే తన ఒంటి మీద నగలని తీసి తన పై వస్త్రం తీసి చించి ఆ వస్త్రంలో అన్ని మూటగట్టి ఇవి రామునికి ఆనవాలుగా లభించుగాక వీరి ద్వారా అని చెప్పి వెంటనే ఆ మూటను వాళ్ళ మీదకి విసిరేయంగానే రావణాసురుడు వేగంగా లంకా నగరాన్ని తీసుకుపోయేసి అక్కడ అశోకవనంలో ఆమెను ఉంచేశాడు. అక్కడ చేరి ఆమె హా రామ అంటూ ఆమె విలపిస్తూ కూర్చుంది ఆ రాక్షస బృందం మధ్య. అనడంతో మనకు ఈ 7వ సర్గ పూర్తయింది. ఈ విధంగా మనం ఈరోజు 5వ సర్గ 6వ సర్గ 7వ సర్గ చెప్పుకుందాం. రేపు 8వ సర్గతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.